జనరల్ ఎలక్షన్ సంబంధించి మార్చ్ 16 తారీఖున ఎలక్షన్ అనౌన్స్మెంట్, ఏప్రిల్ 18 తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గడిచిన 1.5 మంత్లో మన నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని మే 11వ తారీఖున పోల్ జరిపించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్ల రీత్యా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో క్లుప్తంగా ఏ అంశాలు ఉన్నాయి, ఏ పోల్ ప్రిపేర్నెస్ ఎంతవరకు వచ్చిందనే అంశం ప్రజలందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఓటర్ రోల్ రీత్యా కంప్లీట్ ఓటర్ రోల్ మనం 25 ఏప్రిల్తో ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మొత్తం జిల్లా ఓటర్స్ సంబంధించి 16,39,066 మంది టోటల్ ఓటర్ రోల్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంతోపాటు టోటల్ పోలింగ్ స్టేషన్స్ 2035 ఇంక్లూడింగ్ ఒంటిమిట్ట అండ్ సిద్ధౌట్. మనకు ఓన్లీ 7 నియోజకవర్గాలు పార్లమెంట్ వరకు కనుక చూసుకుంటే 1963 పోలింగ్ స్టేషన్స్ మనకి మొత్తం జిల్లాలో ఉండడం జరుగుతుంది. సో ఆ 2 మండలాలు కూడా కలుపుకుంటే టోటల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 527 పోలింగ్ స్టేషన్స్ వరకు మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లోనే ఒక 14 ఏరియాస్ వేరు వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్కి సపరేట్ బందోబస్తు ప్లాను, వెబ్ కాస్టింగ్ అన్నీ కూడా ఈ లొకేషన్స్లో ఖచ్చితంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ జరిగే ప్రక్రియ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి కాబట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్తో సుమారు గత డిసెంబర్ నుంచి కూడా ప్రతి బుధవారము జిల్లా కలెక్టరేట్లోని, ప్రతి మంగళవారము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని మొత్తం సుమారు 43 డిస్ట్రిక్ట్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్, 234 వరకు 6వ లెవెల్ మీటింగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ మనకి ఏవైతే ఎవరెవరు ఓటు ఎక్కడైతే ఉందో దాంట్లో డిస్ట్రిబ్యూషన్ కూడా మే 1వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది. దీంతోపాటు ఓటర్ గైడ్ అనే ఒక 2 పేజీల క్లుప్తంగా పోలింగ్ బూత్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్రక్రియ పాటించాలన్నట్టు ఎలక్షన్ కమిషనే ఒక ఓటర్ గైడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓటర్ గైడ్ ప్రతి ఇంటికి ఒక కాపీ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకుని నిన్న నైట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా సుమారు మనకి ఆల్మోస్ట్ 98% వరకు అయింది. ఇంకా నిన్నటితో క్లోజ్ చేసుకోవడం జరిగింది. మరి 98% వీ విల్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ దస్ థింగ్స్. తర్వాత ఎపిక్ మనకున్న అన్నింటిలో కూడా ఎపిక్ స్టేటస్ కూడా కొత్తగా నమోదైన ఫామ్ 6, 7 ఏదైతే ఎస్ఎస్ఆర్ నుంచి వచ్చినాయో సుమారు 3,04,000 వరకు ఎపిక్స్ అన్నీ కూడా ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఫిజికల్గా కాదు. ఈ 3,04,000లో ఓన్లీ 2,000 వరకే బిఎల్ఓ ద్వారా ఇప్పించాం. చిన్న టెక్నికల్ ఇష్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చింది మొన్న. మిగిలిన 3,02,000 కూడా త్రూ పోస్ట్ ఎవరికైతే ఓటు ఇంటి ముందు ఉందో అక్కడి వరకు పంపించడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ స్టాఫ్ వరకు చూసుకుంటే సుమారు 115% పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరికీ 2 దఫాల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు మే 12వ తారీఖున పొద్దున 7 గంటలకల్లా మనం డిసైడ్ చేసిన డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్కి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టు 527 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయినా ఇవన్నీ కూడా సుమారు 338 లొకేషన్స్లోనే ఉన్నాయి. సో లెక్క ప్రకారం మనం 338, 340 వరకు మనం మైక్రో అబ్జర్వర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మన జిల్లాలో కొంచెం అవైలబిలిటీ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్జర్వర్స్ అందరితో కూడా మాట్లాడి సుమారు ఆల్మోస్ట్ 600 మంది వరకు మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్మెంట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఇప్పుడు అందరూ పోస్టల్ బ్యాలెట్ మన 5వ తారీఖున ఏదైతే ఎంప్లాయీస్కి కానీ 6న పోలీస్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, హోమ్ ఓటింగ్ కూడా చేయడం జరిగిందో పోస్టల్ బ్యాలెట్లో మనకి సుమారు 20,537 మనకి పోస్టల్ బ్యాలెట్ కనుక నిర్ణీతమైతే ఐ థింక్ చుట్టుపక్కల జిల్లాలో హైయెస్ట్ సుమారు 96.44% మనకి కంప్లీట్గా పోస్టల్ బ్యాలెట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జరిగింది. అలాగే బయట జిల్లాలకు కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము. సుమారు 2,000 వరకు ఇస్తే అక్కడ 67% పోలింగ్ జరిగింది. అంటే 1,300 వరకు పక్క జిల్లాలో ఓటింగ్ జరిగింది. సో సుమారు ఐ షుడ్ ప్లేస్ ఆన్ రికార్డ్ ఆల్ ఆర్ఓస్ కానీ, పోలింగ్ స్టాఫ్ కానీ పోస్టల్ బ్యాలెట్ వరకు చాలా మంచి ఏర్పాట్లు చేసి మంచి ఫెసిలిటీస్ అందరికీ అందజేశారు. దీనికి ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంతోపాటు ఇప్పుడు మనకి 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఆల్ హ్యాస్ టు బి కవర్డ్ బై వీడియోగ్రఫీ ఆర్ వెబ్ కాస్టింగ్. సుమారు మనకి హైయెస్ట్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పోలీస్ అబ్జర్వర్ గారు కూడా వచ్చిన తర్వాత
మినిమం 60% ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ పెట్టండి. ప్రతి వెబ్ కాస్టింగ్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల ఒకటి బయట ఒకటి సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సుమారు మనకి 1221 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్, 742 చోట్ల వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుంది. సో ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఖచ్చితంగా వీడియోగ్రఫీ అండ్ వెబ్ కాస్టింగ్ విల్ బి డెఫినెట్లీ బి టేకెన్ కేర్ ఆఫ్. రిగార్డింగ్ మనకి విజిల్ కంప్లైంట్స్ ఆల్మోస్ట్ 771 వస్తే అన్ని సార్ట్అవుట్ చేసాం. ఇందులో 322 వరకు జెన్యూన్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సీజర్స్ కూడా నిన్న నైట్ వచ్చిన డేటా ప్రకారము మనం జనవరి నుంచి చూస్తే 30 కోట్ల వరకు సీజర్ చేశాము. మార్చ్ 16 నుంచి ఏవైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి చెక్ చేసుకుంటే కనుక సుమారు 11.78 కోట్ల వరకు వివిధ రకాలైన సీజర్స్, గోల్డ్ కానీ, క్యాష్ కానీ, వెహికల్స్ కానీ, లిక్కర్ కానీ సీజర్ చేయడం జరిగింది. దీంతోపాటు మెయిన్గా ఈ లాస్ట్ ఘట్టానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈవీఎంస్ రీత్యా అన్ని ఈవీఎంస్ కూడా కమిషనింగ్ అయిపోయి ఆల్రెడీ ఆల్ పోలింగ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంస్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ వరకు కూడా అందరికీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆర్డర్స్ అన్ని ఫైనలైజ్ చేసి ఇచ్చాము. కానీ ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారనే అంశము 11వ తారీఖున రాత్ర జనరల్ అబ్జర్వర్స్ గారి పరిధిలో ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. 6 PM ఆఫ్ 11th to 14th May ఈవినింగ్ మార్నింగ్ వరకు ఖచ్చితంగా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొహిబిటరీ యాక్టివిటీస్ అంటే పబ్లిక్ మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా క్యాంపెయిన్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. లాస్ట్ ఇప్పుడు 48 hours సైలెన్స్ పీరియడ్ ఎన్ఫోర్స్మెంట్ రేపు సాయంత్రం నుంచి మొదలవుతుంది. దానికి పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పాలన పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని తెలియజేస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఏదైతే మనం మొత్తం ఇది ఎన్నికల ప్రక్రియ సంబంధించి సెక్యూరిటీ బందోబస్తు పెడతా ఉంటాము, అది కూడా ఫైనల్ అయింది. చాలా చాకచక్యంతో అడిక్వేట్గా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ప్లానింగ్ జరిగింది. ఈ సంవత్సరం గత ఎన్నికలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ ఫోర్సెస్ వచ్చినాయి. బందోబస్తు ఇంకా కొంచెం లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే గట్టిగా ఉంది నేను తెలియజేస్తున్నాను. టోటల్ అగ్రిగేట్ ఫిగర్స్ అంటే సివిల్ పోలీస్ సుమారుగా 3000 మెంబర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 900 సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్ మరియు అసిస్టెన్స్ టు ది పోలీస్ పర్సనల్ కింద మనం ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్స్ని కూడా డిప్లాయ్మెంట్ ఇస్తున్నాం. సుమారుగా ఒక 5000 టోటల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ హెస్ బీన్ డన్ ఫర్ ది ఎలక్షన్ దిస్ టైం. అందులో భాగంగా ప్రత్యేకంగా చూడాలంటే క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు పోలింగ్ స్టేషన్ దగ్గరగా మన పోలీస్ సిబ్బంది ఉంటారు. పోలింగ్ స్టేషన్ని సెక్యూర్ చేయడానికి ఒక 5 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ కలిపి ఒక రూట్ మాదిరిగా ఇచ్చి ఉన్నాము. ఆ రూట్ పైన ఒక రూట్ మొబైల్ తిరుగుతూ ఉంటుంది. సో మనకు రెవెన్యూ పరంగా 225 రూట్స్ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ కొద్దిగా రియాక్షన్ టైం క్విక్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అదనంగా కొన్ని పోలీస్ పరంగా రూట్స్ పెట్టాము. టోటల్ 280 పోలీస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. సో మనకు ఉండేది 1359 లొకేషన్స్, ఎక్కడైతే 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 280 రూట్స్, పెట్రోలింగ్ రూట్స్ నుంచి మనం ఇది ఏర్పాటు చేసి కవర్ చేస్తున్నాము. సుమారుగా యూ కెన్ క్యాల్కులేట్ అరౌండ్ 4.5-5 రూట్స్ పర్ పెట్రోలింగ్ పార్టీ. అదేవిధంగా ఈ రూట్ మొబైల్స్ పైన 112 జిల్లా వ్యాప్తంగా కూడా 112 లెవెల్ 2 క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ఏర్పాటు చేసాము. ఈ టీమ్స్ అన్నింటిలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, అదేవిధంగా ఈసారి నూతనమైన ఒక పద్ధతితో పారామిలిటరీ ఆఫీసర్స్ని కూడా, వారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనం క్యూఆర్టీకి భాగంగా తీసుకున్నాం. సుమారుగా 120 క్యూఆర్టీస్
రూట్స్ మీద ఏర్పాటు చేశాము. సో అగైన్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక 2 to 3 రూట్ మొబైల్స్ మీద ఒక క్యూఆర్టీ ఉంటుంది, స్ట్రాంగ్ క్యూఆర్టీ. ఒక క్యూఆర్టీ లెవెల్లో ఆర్మ్ ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా సివిల్ ఫోర్స్ ఉంటుంది. సో దీనికి ఆయన ఈ క్యూఆర్టీ కెన్ రెస్పాండ్ అండ్ హ్యాండిల్ ఇన్ సిచ్యువేషన్. దానిపైన ఆబ్వియస్లీ లెవెల్ 4 క్యూఆర్టీస్ కూడా ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్స్ డిఎస్పీ స్థాయి 12 ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ స్థాయి 4 ఆఫీసర్స్, ఎస్పీ స్థాయి కూడా 3 ఆఫీసర్స్ మన జిల్లాలో ఈసారి ఎలక్షన్ బందోబస్తులో ఉంటారు. ఇంకా కొంచెం లాస్ట్ మినిట్లో కూడా మాకు అదనంగా బందోబస్తు వచ్చే మరియు ర్యాంక్స్ కొన్ని వచ్చే మాకు అవకాశం ఉంటుంది. అవి కూడా ఎక్కడైతే మనం క్రిటికల్గా సమస్యాత్మకంగా ఉంది అని గుర్తించాము అక్కడ మనం దాన్ని డిప్లాయ్మెంట్ ఇస్తాము. ఓవరాల్గా చాలా పకడ్బందీగా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి క్యూఆర్టీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఆల్ ద క్యూఆర్టీస్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పటి నుండి కూడా ఏరియా డామినేషన్ అనే ఉద్దేశంతో ఆ క్యూఆర్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ రూట్ మొబైల్స్ అండ్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ 12th రోజు అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో టికెట్స్ పెట్టడం జరిగింది. ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు అన్ని క్రిటికల్ విలేజెస్లో, సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది. సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు, కావాలని ప్రమోషన్ చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారు. మాకు తెలియదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు. వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను. వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్, ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్, ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది. ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ, కమోషన్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను. అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దట్ పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ ప్రాసెస్, పోలింగ్ స్టేషన్, ఈవీఎంస్ దీన్ని మాత్రం ఈ 100 meters ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ, ట్రైస్ టు విషియేట్, ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్, అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది.